ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటే మా తమ్ముడిని చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా? అవును, వెంకటేశ్వర స్వామి లాగా తల మీద కిరీటం పెట్టుకుని వెళ్తున్నాడు కదా. నిలువునామాలొక్కటే తక్కువ. చూసావా నానమ్మా, దీనికెంత పొగరో. పల్లవి, తప్పమ్మా, అలా అనకూడదు. సారీ బామ్మ. సరే, నేను కాలేజ్కి వెళ్ళాలి. బాయ్. చరణ్ ఇంకా రాలేదేంటి? బామ్మ శాన్విక వదినతో పాటు గుళ్ళోనే ఉండిపోయాడా? ఏంటే, చరణ్ కోసం ఎదురు చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు చూడాల్సింది చరణ్ కోసం కాదమ్మా, చంటిని. అవునే, ఇప్పుడు నువ్వు చంటి వైఫ్వి కదా. తెలుసే, నాకు చంటికి పెళ్ళయింది, మేమిద్దరం భార్యాభర్తలం. కానీ నేను చరణ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా. ఓ, బావగారి కోసం చూస్తున్నావా? బావగారంటే బావగారు, ఇంట్లో ముసల్దే చెప్పి ఇక్కడ మీరు చెప్పి మొహం పగిలిపోద్ది. అక్షిత, ఎలా ఉన్నావు? అత్తారింట్లో అంత బాగుందిగా, ఏ సమస్య లేదు కదా? నేను ఎలా ఉంటే నీకెందుకు? అలా కాదక్షిత, ఆడపిల్ల పుట్టింట్లో స్వతంత్రంగా ఉంటుంది, కానీ అత్తారింట్లో బాధ్యతగా ఉండాలి. మన ఇంట్లో నువ్వు కూతురివి, అత్తారింట్లో కోడలివి. అందరితో సర్దుకుపోయి కలుపుగోలుగా ఉండాలి. మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. అయ్యయ్య నీ అప్పగింతలు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తాం? నేనేమన్నా చిన్న పిల్లనా? ఛాన్స్ దొరికితే చాలు క్లాస్ తీసుకోవడమే. అదేంటి అక్షిత అలా అంటావు? పిన్ని చెప్పేది నీ మంచి కోసమే కదా. నా మంచి ఏంటో నాకు తెలుసు. మరొకరితో చెప్పించుకునే కర్మ నాకు పట్టలేదు. నువ్వు ఏమనుకున్నా నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు బాధపడితే మాకు బాధ కాదా? హ, నా కోసం నువ్వు బాధపడింది చాలు. ఏదైనా చెప్పాలనుకుంటే ఇదిగో ఈ గీతకి చెప్పు. లేదంటే నీ దత్తపుత్రకుంది కదా ఆ పల్లవి, దానికి చెప్పు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అక్షిత, మీ పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? సారీ మేడం, మీరేమనుకోకండి. మా గురించి మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చూశారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం కదా. ఇప్పుడు నేనేమన్నా ఇష్యూ అవుతుంది. కాసేపు ఈ నస భరించడమే బెటర్. అవును, మేమిద్దరం చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాం. మా గురించి మీరేం దిగులు పడకండి. మీరిద్దరూ బాగుంటే నాకంతే చాలు. సరే, మీకు ఎగ్జామ్కి టైం అవుతున్నట్టుంది, ఇక వెళ్ళండి. చంటి, ఎరా ఎగ్జామ్ అయిపోయిందా? అది సరే గాని నువ్వేంటన్నయ్యా, ఎవరైనా తలకు క్యాప్ పెట్టుకుంటారు గాని నువ్వేంటి కాలేజ్కి కిరీటం పెట్టుకుని వచ్చావు? రేయ్, కిరీటం కాదురా, శతగోపురం. శతగోపమా?
కొంపదీసి గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చావా ఏంటి? ఏ చంటి, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? సారీ మమ్మీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏం జరిగింది చరణ్? బామ్మతో గుడికెళ్ళాను కదా మమ్మీ, పంతులు గారు దీవిస్తూ ఈ శతగోపురం నా తల మీద పెట్టారు. ఇదేమో ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా రావట్లేదు. అందుకని ఇలాగే వచ్చేస్తావా? వైవా ఉంది కదమ్మా, పైగా ఈరోజు రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాలి. లేట్ అయిపోతుందని. ఏయ్, చాలా ఆపండి, వెళ్ళండి క్లాసులకి. రే, లార్డ్ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా మన క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. పూలు పండ్లు కొబ్బరికాయ కర్పూరం తీసుకొని రండిరా. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హే సైలెన్స్. హే చరణ్, వాట్ ఈస్ దట్ గెటప్? తలపైన ఏంటది? కొత్త ఫ్యాషనా? సార్, మార్నింగ్ గుడికి వెళ్ళాను. అక్కడ పంతులు గారు శతగోపురం తల మీద పెట్టేసరికి ఇరుక్కుపోయింది. వెంటనే దాన్ని రిమూవ్ చేయి. గుడిలో చాలా ట్రై చేశాం సార్, రాలేదు. అన్నయ్య, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నేను గాని ఒక పట్టు పట్టానంటే ఏదైనా ఊడి రావాల్సిందే. జాగ్రత్త చంటి, మీ అన్నయ్య తల ఊడొస్తుందేమో. సైలెన్స్ సైలెన్స్. చంటి, త్వరగా దాన్ని తీసేయి. అన్నయ్య, ఇక్కడ కూర్చో.